ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిబితి ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ చేసుకుంటున్నామండి. దానికోసం ముందుగా క్యాబేజీని, పచ్చిమిర్చిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో కరివేపాకు, జీలకర్ర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లో శనగపిండిని జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ క్యాబేజీలో శనగపిండి బాగా కలిసిపోయేలాగా కొంచెం ప్రెషర్ ఎక్కువ యూస్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను క్యాబేజీ 1 కేజీ తీసుకున్నాను, 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, కరివేపాకు, పచ్చిమిర్చి మీ ఇష్టం అండి. కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోండి. నేనైతే 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. సో ఇలా బాగా కలిపేసిన తర్వాత దీంట్లో మనం నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని ఇదంతా కూడా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి. నీళ్లు ఎక్కువ పోసుకోవద్దండి. ఎక్కువ కనుక పోసారంటే కనుక అది బాగా ముద్దయిపోయి మెత్తగా అయిపోతుంది. తర్వాత అవి మనకి పకోడీలు క్రిస్పీగా రావు. సో అందుకని చెప్పేసి నీళ్లు చూసుకొని వేసుకోవాలండి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నాకైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది. కేజీ క్యాబేజీకి 1/2 కేజీ శనగపిండికి 1 గ్లాస్ వాటర్ సరిపోతుందన్నమాట. అది కూడా చిన్న గ్లాస్ అండి. సో ఇదంతా వేసేసిన తర్వాత మనం దీన్ని అంతటిని కూడా చక్కగా మెత్తగా కలుపుకోవాలండి. చూసారా, ఇలా కలిపేసిన తర్వాత ఈ ముద్దను మనం 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించాలండి. వెలిగించి దాని మీద బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఆయిల్ అంతా కూడా కాగేలాగా చూసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకోవాలండి. ఇలా మీడియంలో పెట్టుకున్న తర్వాత మనం ఈ తయారు చేసి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని నూనెలో వేసుకోవాలండి. మీకు షేపు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి. నాలాగే వేయాలని ఏమీ లేదు, మీరు ఎలా అయినా చేసుకొని వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఆయిల్లో వేసాను. వేసిన తర్వాత దాన్ని వెంటనే కదిపేయకూడదండి. 1 నుంచి 2 నిమిషాలు వాటిని అలాగే కదపకుండా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత అవి కొంచెం కింద వేగుతాయి కదా, అప్పుడు మనం 2 నిమిషాల తర్వాత దీన్ని కలుపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఫ్లేము మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెడితేనే మనకి పచ్చిగా ఉన్న క్యాబేజీ మనకి ఉడుకుతుందన్నమాట. మనం క్యాబేజీ పచ్చిగానే వేసాం కాబట్టి హై ఫ్లేమ్ పెడితే పైన అంతా వేగినట్టు ఉంటుంది, కానీ మనం తినేటప్పుడు మాత్రం పచ్చి పచ్చిగా తెలుస్తుందండి. సో అందుకని చెప్పేసి ఆ టేస్ట్ బాగోదు. కాబట్టి మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కూడా చిన్న చిన్న ముద్దలుగా వేసుకొని చక్కగా నూనెలో వేయించుకోవాలండి. వేసిన వెంటనే తిప్పేయద్దండి, 2 నిమిషాలు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అవి అటు ఇటు కదుపుకుంటూ అన్ని వైపులా వేగేలాగా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకుంటే కనుక మనకి మంచి క్రిస్పీగా ఉండే చాలా చాలా టేస్టీ అయిన క్యాబేజీ పకోడీ రెడీ అవుతుంది. చూసారా, చాలా చక్కగా రెడీ అయిపోయినాయి కదా. అన్నీ కూడా ఇలాగే వేసుకోండి, చాలా బాగుంటాయి. బాయ్.